హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మావతి ఛానల్. ఇంతకుముందు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఏ విధంగా వడియాలు పెట్టుకోవాలో చూపించాను కదా. ఆ వడియాలను వేయించి కూడా చూపించాను కదండి. అలా వేయించిన వడియాలతో మరొక రెసిపీ తయారు చేస్తున్నాను. వెరీ టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే మిక్చర్ని తయారు చేసి మీకు చూపిస్తానండి. ఇలా వేయించిన వడియాలన్నిటిని ఈ విధంగా క్రష్ చేసుకోవాలండి. మొత్తం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పల్లీలు తీసుకోవచ్చు. ఇలా పల్లీలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2-3 పచ్చిమిరపకాయలను తీసుకొని బాగా సన్నగా తరిగి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఎక్కువ వేసుకోకూడదండి. ఆల్రెడీ మనం వడియాల్లో కొంచెం సాల్ట్ కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి మనం కొద్దిగా కారం కూడా కొంచెమే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ కారం వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం క్రష్ చేసి ఉంచుకున్న వడియాలు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కొద్దిగా కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఇందులో కారం యాడ్ చేసాం కదా, ఆ కారం మాడిపోయిందంటే టేస్ట్ అస్సలు బాగోదు. ఫైనల్గా ఇందులో మనం ఒక 2-3 స్పూన్స్ పుట్నాలు యాడ్ చేసుకున్నామంటే వెరీ టేస్టీ అండ్ క్రంచీ మిక్చర్ రెడీ అయిపోయినట్లే. మనకి ఇంకా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, అన్నం మిగిలితే పారవేయకుండా ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. మనం సేమ్ బజార్లో కొనుక్కున్న బూందీ మిక్చర్ టేస్ట్లోనే ఈ మిక్చర్ కూడా ఉంటుందండి. మనకు కావాల్సినంత ఈ వడియాల మిక్చర్ని తయారు చేసుకొని 8 కంటైనర్లో పోసుకొని నిల్వ ఉంచుకుంటే 2-3 డేస్ అయినా ఉంటుందండి. సేమ్ అంతే క్రంచీగానే ఉంటుంది. స్టార్టింగ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.